భారతదేశంలో సరికొత్త జబ్బు వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అందరూ ఆందోళన పడుతున్నారు. మీరందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. దాన్ని గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం. గులెన్ బ్యారీ సిండ్రోమ్ అంటే నరాలకు సంబంధించిన జబ్బు మాట. ఇప్పుడు మెదడుకి సంబంధించి నరాలకు సంబంధించి మనిషిలో మెదడు, తర్వాత చిన్న మెదడు, వెన్నుపూస, కాళ్ళు చేతుల్లో నరాలు ఉంటాయి. ఈ నరాలనే పెరిఫెరల్ నర్వ్స్ అంటారన్నమాట. ఈ పెరిఫెరల్ నర్వ్స్లో ఏమన్నా సమస్య వస్తే దాన్ని న్యూరోపతి అంటాం అన్నమాట. సో అది ఉన్నట్టుండి సడన్గా వస్తే అక్యూట్ న్యూరోపతి అంటాం అన్నమాట. ఈ గులెన్ బ్యారీ సిండ్రోమ్ అనేది కూడా ఈ అక్యూట్ న్యూరోపతి అన్నమాట. ఇప్పుడు మొన్న పూణేలో దాదాపు ఒక 150 నుంచి 200 కేసుల దాకా ఇవి రికార్డ్ అయినాయి. భారతదేశ హిస్టరీలో, ప్రపంచ హిస్టరీలో ఫస్ట్ టైము ఇట్లా ఇన్ని కేసులు ఒక ఏరియాలో రికార్డ్ అవ్వటం. మామూలుగా ప్రతి 1,00,000 మందిలో 1 నుంచి 2 మందికి మాత్రమే వస్తుంది. అలాంటిది ఒకేసారి ఎంతమందికి వచ్చేటప్పటికి అందరూ ఆందోళన పడ్డారు. ఇక్కడే కాకుండా భారతదేశంలో మహారాష్ట్రలో మిగిలిన కొన్ని పార్ట్స్లో, బాంబేలోను, ఢిల్లీలో కూడా రిపోర్ట్ అయినాయి. రీసెంట్గా ఆంధ్రాలో కూడా రిపోర్ట్ అయినాయి. మేము న్యూరాలజీ ప్రాక్టీస్లో అప్పుడప్పుడు అడపాదడపా ఈ కేసులు చూస్తూనే ఉంటాం. అది మామూలుగానే మన మనుషులకి ఎప్పటి నుంచో ఉన్న ఒక హెల్త్ ప్రాబ్లం, అది వస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక్కసారి వీటి సంఖ్య పెరగడంతో అందరికీ కూడా ఆదుర్ద అనేది పెరిగింది అన్నమాట. ఇది ఏమై ఉండొచ్చు అని రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట.